మాజీ సీఎం జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ తెలిపారు. కానిక్ భవనాలతో సాధారణ భవనాల నిర్మాణాల ఖర్చును పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ నెలాఖరుకు ఎమ్మెల్సీ ఏఎస్ టవర్లు పూర్తవుతాయన్నారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయనే దానిపై కాంట్రాక్ట్ సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. మావిగన్ అంటే ఏ బస్ ఎక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలను ఓ చోటకు తీసుకొస్తే అవగాహన లేకుండా మావిగన్ అంటూ మాట్లాడుతారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పనినా అనుకున్న సమయానికి అమరావతి తొలి దశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణాలపై గొడ్డలి పార్టీ పోలికలు పొంతనలేనివని మంత్రి మండిపడ్డారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణాల ఖర్చును పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మావిగన్ వర్సెస్ అమరావతితో ఎన్నికలకు వెళ్తానంటున్న జగన్ మాటలకు వైసీపీ నేతలే చీకొడుతున్నారన్నారు. దోమలు లేని నగరంగా అమరావతిని అభివృద్ది చేసేందుకు భూగర్భ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తయినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు ఎమ్మెల్సీ ఏఎస్ టవర్లు పూర్తవుతాయన్నారు. పూర్తయిన భవనాలను జీఏడీకి అప్పగిస్తున్నామని, వారి నిబంధనలకు తగ్గట్టుగా కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సమావేశానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజనీరింగ్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి, ఇంజనీర్లు హాజరయ్యారు. ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ కావచ్చు, లేదా అధికార భవనాలు 4026 కావచ్చు, 5 ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, గవర్నర్స్ బిల్డింగ్ కావచ్చు, జ్యుడిషియల్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో షెడ్యూల్ ప్రకారం ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు అయితే పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యేల యొక్క బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి. ఎమ్మెల్సీలు అయితే ఈ మంత్ ఎండ్కి అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 15వ తేదీ అఫీషియల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండ్కి ఎమ్మెల్సీ ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జీఏడీ వాళ్ళ ప్రొసీజర్లో అధికారులకు అలాట్ చేయబోతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గజెట్ ఆఫీసర్స్, నాన్ గజెట్ ఆఫీసర్స్ యొక్క టవర్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఎండ్కి కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం. ఇంత వేగవంతంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ, అటు ట్రంక్ రోడ్స్ అయినా లేఅవుట్స్ అయినా, రోడ్లు అంటే ఉత్తర రోడ్ వేయటం కాదండి. రోడ్డు అంటే నేషనల్ హైవే లాగా నేషనల్ హైవేతో కంపేర్ చేస్తున్నారు. నేషనల్ హైవేలు రోడ్డు మాత్రం వేస్తారు. ఎక్కడన్నా టౌన్ వస్తే టౌన్ దగ్గర లైట్స్, పక్కన డ్రైన్స్ కడుతున్నారు. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్. ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి. దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయటానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే, తర్వాత వచ్చి రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండే. భారత రాజ్యాంగం సెక్యులరిజం, మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏ మతం మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలనైనా సమర్థించబోమని స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నారా లేదా సమర్థిస్తున్నారా అనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని, ప్రతిఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
పూర్వాపరాలపైన జరిగేటువంటి దాడుల గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ సమావేశంలో మా దేవాదాయ శాఖ అడ్వైజర్ గారు, కమిషనర్ గారు కలిసి మేమందరం రావడం జరిగింది. ఒక విషయం, మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో సెక్యులరిజం వైపు, మత సామరస్యం వైపు ప్రభుత్వాలు కానీ రాజ్యాంగం కానీ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మనకొక దేశానికి ఒక రాజ్యాంగం, ఒక పవిత్ర గ్రంథంగా భావించేటువంటి మన ప్రభుత్వాలు, మన సమాజం, అందులో అనేక మతాలు ఉన్నాయి, అనేక వర్గాలు, వర్ణాలు, కులాలు, ఇన్ని కలగలిపినటువంటి రాజ్యాంగం బహుశా భారతదేశానికి ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. దురదృష్టం, ఇటీవల కొంతమంది దాన్ని పెడర్దాలు తీసే విధంగా, దానికి రకరకాలైనటువంటి భావాలను, భాషలను కలిపి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి ముఖ్యంగా భారతీయులుగా ఉండి హిందువులుగా ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దామనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. గొడ్డలిపార్టీ విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కాపాడి అభివృద్ధి వైపు దూసుకు వెళ్లేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం వల్ల ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయని పేర్కొన్నారు. ఉయ్యూరు మండలంలో నూతనంగా నిర్మించిన ఉయ్యూరు తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉయ్యూరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఒకే చోట ఉండటం పాలనాపరంగా సులభతరం చేస్తుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడానికి స్థలము, ఇతర వనరులు సమకూర్చిన దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గొడ్డలి పార్టీ సృష్టించిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని రక్షించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకువెళ్లే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సముదాయంలో ఆర్టీఓ కార్యాలయం నిర్మించుకోవడానికి ₹1 మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, 2014లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను తాము పూర్తి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకు వెళ్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ, అన్ని వసతులతో చక్కని కార్యాలయం నిర్మాణం జరిగిందని, అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పెనంలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, జాతీయ సాంస్కృతిక అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, ఆర్టీఓ అనురాధ, తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ రాజధాని అయితే కంపల్సరీగా అమరావతి ఉండాలని చెప్పే లక్ష్యంతో, ఎందుకంటే అందరూ కూడా అమరావతి కావాలి, మనకి అమరావతి కావాలా, నాకేం కావాలా, ఏం కావాలి మనకి, వినపడలే, జై జై అమరావతి. ఇది మనకి చరిత్రలో పేరు. అమరావతి అంటే దేవతల గురించి చెప్పారు. అది తీసుకొచ్చేసి అది ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో ఆ అర్బన్ డెవలప్ అథారిటీ చేసి పక్కన పెట్టి, ఎందుకంటే ఏ ఇంట్లో సంతోషంగా ఉంటే నచ్చినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు. నేను ఒక ఆఫీసర్ భావనలకు ఇష్టం ఉండదు. నేను కులాల్లో చిచ్చు పెట్టాలా, మతాల్లో చిచ్చు పెట్టాలా, ప్రాంతాల్లో చిచ్చు పెట్టాలని ఆలోచన దురాశ ఉండే పార్టీ వాళ్ళు, గొడ్డలి పార్టీ వాళ్ళు. అలాంటి మళ్ళీ ఇప్పుడు మనం పెడతాం. మనం అమరావతి ఉండాలని ఆలోచన చెప్పాం, ఈ రోజు చెప్పాం, అలా అని చెప్పేసి ఏ ప్రాంతాలు కూడా వెళ్ళి వేయలేదు. విశాఖపట్నం చూస్తే ఐటీ పరంగా అవ్వచ్చు, ఇతర ఇది అవ్వచ్చు, అన్ని హంగులతో ఒక అద్భుతమైన సెంటర్గా తయారు చేస్తా ఉన్నాం. అలాగే 14-19లో ప్రారంభించాం. 1 యనమల కుదురు వంతెన, 2 సిద్ధార్థ కాలేజీ ఫ్లైఓవర్, 3 మద్దూరు టు ఉప్పులూరు రోడ్డు, 4 కుందేరు బ్రిడ్జి. ఈ 2 సంవత్సరాల్లోనే అన్నిటికీ కూడా నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం. అలా చెప్పాల్సినవన్నీ కూడా మనం చేసి చెప్పుకోవాలంటే దాదాపు ఇంకొక 1 అవర్ పడుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా,
అభివృద్ధి జరగాలి అంటే అది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామండి. అది మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఆ రోజు మనం శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు వాళ్ళు పూర్తి చేసినట్టయితే ఈ రోజు మా చేతుల మీదుగా ప్రారంభించే అదృష్టం మాకు ఉండేది కాదు. ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం రెండు కూడా మా చేతుల మీదుగా జరగాలి. ఉయ్యూరు మండల ప్రజలందరికీ కూడా శుభదినం. మనము ప్రభుత్వంతో ఎక్కువ మంది ప్రజలకి పనున్న శాఖ ఏదైనా ఉంది అంటే అది రెవెన్యూ శాఖ. ప్రతిరోజు చాలా మంది ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించడానికి రెవెన్యూ ఆఫీస్కి తరచూ వస్తూనే ఉంటారు. అలాంటి వచ్చే వాళ్ళకి ఒక మంచి అనుభూతి ఉండాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే నా సమస్య సాల్వ్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఉయ్యూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఇనాగ్రేట్ చేయడము చాలా హర్షణీయం. నిజంగా ఈరోజు నేను సజ్జా వెంకటేశ్వరరావు గారికి రెవెన్యూ యంత్రాంగం తరఫున, జిల్లా రెవెన్యూ యంత్రాంగం తరఫున, మళ్ళీ ఉయ్యూరు మండల ప్రజల తరఫున కుల వృత్తిదారులకు ఆర్థిక భరోసా కల్పించేలా ఆధునిక పరికరాలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలాబ్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఎస్ సవిత తెలిపారు. చర్మకారుల అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించామని వారు పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలోని 4వ భవనంలో లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్ ను మంత్రులు ఇరువురు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ లిడ్ క్యాప్ ద్వారా చర్మకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. చర్మకారులకు ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా, ఎడవల్లి, కృష్ణా జిల్లా జీ కొండూరు లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లిడ్ క్యాప్ కి పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ కుల వృత్తిదారులకు ఏడాది పాటు ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాశ్వత ఉపాధితో పాటు ఆర్థిక భరోసా కలిగేలా కుల వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందజేస్తున్నామన్నారు. సచివాలయంలో లిడ్ క్యాప్ అవుట్లెట్ ఏర్పాటుతో నాణ్యమైన వివిధ రకాల లెదర్ ఉత్పత్తులు సచివాలయ ఉద్యోగులకు, సందర్శకులకు లభించే అవకాశం కలిగిందన్నారు. 10% డిస్కౌంట్లపై సచివాలయ సిబ్బంది లెదర్ ఉత్పత్తులు విక్రయిస్తారన్నారు. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ చర్మకారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ కబ్జాకోరుల నుంచి లిడ్ క్యాప్ సంస్థ భూముల్ని కాపాడామన్నారు. లిడ్ క్యాప్ ద్వారా మంచి నాణ్యత కలిగిన వివిధ రకాల తోలు ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమం సమాజాభివృద్ధికి బాటలు వేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సింగ్ నగర్లోని స్వామి వివేకానంద పాఠశాలలో నిర్వహించిన విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆల తారక రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 8వ, 9వ, 10వ తరగతులకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, జామెంట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్లు తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమ విద్యార్థుల విద్యాభివృద్ధికై తోడ్పాటై ప్రతి కార్యక్రమం సమాజాభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలిసే నాయకుడిగా కాకుండా ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారంతో పాటు భావి భారత పౌరులైన విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్న స్వామి వివేకానంద పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావుతో పాటు కొనుమురాణి, భవానీ, ఝాన్సీ, హరిణిక, రవికుమార్, అఫ్రాజ్, బాజీ, హుస్సేన్, మాధవ్, లోకేష్, గురుమూర్తి, నాగరాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాలతో మా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు గారి ఆదేశాలతో సింగనగర్ వివేకానంద స్కూల్లో ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలా తారక రామారావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ వివేకానంద స్కూల్లో
పిల్లలకి సంబంధించి బుక్స్ కానివ్వండి, ప్లేట్లు కానివ్వండి, అనేక రకాల పరికరాలు వాళ్ళకు ఉపయోగపడేవి ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి సంస్థ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్. ఈ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ద్వారా విజయవాడ నగరంలో అనేకమైన కార్యక్రమాలు చేపడుతూ మా బోండా ఉమేశ్వరరావు గారి ప్రోత్సాహంతో నేను చేయటం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా మా వివేకానంద స్కూల్ పిల్లలకి స్కూల్లో ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, విజయవాడ అధ్యక్షుడైనటువంటి సోదరుడు, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఆళ్ళ తారక రామారావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలందరికీ కూడా స్కూల్ ఓపెన్ చేసినటువంటి శుభ సందర్భంలో పుస్తకాలు, పెన్నులు, జామెట్రీ బాక్సులు, ప్యాడులు, వారి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇప్పుడే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజానేత అయినటువంటి ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు వచ్చి ఈ స్కూల్లో ఈ 3 సెక్షన్ 8th, 9th, 10th సంబంధించిన 1200 మందికి ఇప్పుడే బుక్స్ పంపిణీ చేసి వెళ్ళటం జరిగింది. బోండా ఉమేశ్వరరావు గారంటే ఏదో ఎన్నికల సమయంలో వచ్చి కనిపించి వెళ్ళేటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కింద కాదు, నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యలు పరిష్కారం చేసేటువంటి విధంగా, భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులను కూడా తీర్చిదిద్దేటువంటి విధంగా ఈరోజు మన విద్యార్థులకి 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్కి ఆళ్ళ రామారావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు మన స్కూల్కి పుస్తకాల వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇచ్చిన ఆళ్ళ రామారావు గారికి మన ఎమ్మెల్యే సార్ శ్రీ ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ సంస్థ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. పెనుగంచిప్రోలు ప్రాంతంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, నిపుణుల సలహాలు, ఎరువుల వివరాలు వంటి సేవలు మొబైల్లోనే అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎరువుల సరఫరాలో పూర్తి పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే ఎల్నివోనో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఉద్యాన పంటలు, స్వల్పకాలిక వరి రకాలు, అంతర పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ యూరియా అలాగే అగ్రికల్చర్ సీజన్ వస్తుంది కాబట్టి యూరియా అలాగే ఇతర ఎరువులు సరఫరా జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడే పెట్టిన ఏపీ ఎయిమ్స్ యాప్ ఏదైతే ఉందో ఇది పరిస్థితి ఎట్లా ఉందని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిగింది. ఇక్కడ పెనుగంచిపురం మండలం రావడం జరిగింది. ఇక్కడ ఒక సొసైటీ అలాగే ఒక ప్రైవేట్ డీలర్స్ వీళ్ళందరినీ చూసాము. ఇక్కడ ఉన్న సొసైటీ చైర్పర్సన్స్ అలాగే అధికారులతో కలిసి పర్యవేక్షించాము. రైతులతో మాట్లాడితే చాలా మంచిగా పనిచేస్తూ ఉంది. మనకు ఎంత యూరియా వస్తుంది, ఎంత డిఏపి వస్తుందని మన మొబైల్లోనే చూసుకోవచ్చు. మా యూరియాని కానీ మా డిఏపిని ఎవరు డైవర్ట్ చేయలేరు, ఎవరికి అమ్మలేరు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి మనమే పట్టుకెళ్ళొచ్చు. అది కనిపిస్తుంది. ప్లస్ కొనుక్కున్నది మొబైల్లో మెసేజ్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చెప్పింది. ఎక్కడైతే మనం యూరియా అమ్ముతున్నామో రైతులకి సరిపోయేంత సరఫరా ఉంది. కానీ ఎక్కడో మధ్యలో ఇన్ఫర్మేషన్ గ్యాప్ అయిపోయి రైతుకి ఆందోళన పడుతున్నారు, రైతులు కంగారు అవుతున్నారు, టైంకి రావట్లేదని అపోహలో ఉన్నారు. ఆ అపోహని తొలగించాలని ఏపీఐఎంస్ యాప్ కూడా తీసుకొచ్చారు. సో యాప్ ఇప్పుడు ఫీల్డ్లో చూసుకుంటే చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అది అవగాహన వచ్చింది. ప్రతి ఒక్క దాంట్లో చూసుకోగలుగుతున్నారు. సో ఇది యాక్చువల్లీ ఎంపవర్మెంట్. డెమోక్రసీలో ఎట్లాగంటే రైతులకి వాళ్ళ హక్కు వాళ్ళకి తెలియాలి. మనకి ఎంత నా అగ్రికల్చర్ ల్యాండ్కి ఎంత యూరియా వస్తుంది, ఎంత డిఏపి వస్తుంది అనేది అది ఆయన హక్కు. ఆ హక్కుని ప్రాపర్గా మనము సమకూర్చి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ సప్లై డిఫిషియన్సీ ప్రాబ్లం ఉంటే స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో అధికారులు ఫాలోఅప్ చేసుకొని ఇంకా అవసరమైతే సీఎం గారికి చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడించి మళ్ళీ షిప్లో కూడా తెప్పించుతున్నాము. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ లేకుండా అపోహలు సృష్టించి కొంతమంది కావాలని డైవర్ట్ చేసి షార్టేజ్ ఉందంట, సప్లై అవ్వట్లేదంట, భయం సృష్టించి పని వచ్చేసారు లాస్ట్ టైము. అటువంటి ఈసారి జరగకుండా కంపల్సరీగా ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి యూరియా అలాగే డిఏపి ఏది క్రాప్ కావాలన్నా అది అందుబాటులో పెట్టడం జరిగింది. ఇప్పుడే నా జిల్లాలో చూసుకుంటే 2,500,000 టన్స్ 35,000 మంది రైతులు ఆల్రెడీ కొనుక్కున్నారు. చాలా చక్కగా వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా దయచేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ సొసైటీకి కానీ, లేదా మీ దగ్గర ఉన్న డీలర్ దగ్గరికి కానీ, లేదా మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా పొలానికి ఎంత యూరియా ఇప్పుడు వస్తూ ఉంది, ఎంత నాకు ఎలిజిబిలిటీ ఉంది, నేను ఎక్కడ కొనుక్కోవచ్చు, ఎప్పుడు కొనుక్కోవచ్చు అని అడగండి. వాళ్ళు మీకు మీ మొబైల్లో కూడా చూపిస్తారు, వాళ్ళ మొబైల్ కూడా చూపిస్తారు. దీని గురించి ఎంత త్వరగా మీరు అవగాహన తెచ్చుకుంటే అంత త్వరగా ఈ యూరియా అలాగే పంటలు సీజన్ వచ్చినప్పుడు ఎరువులు ఇబ్బంది లేకుండా
ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి యూరియాలు వేయచ్చు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్యశ్రీ పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ఫీజు రియంబర్స్మెంట్ వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పాలన సాగిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవల కారణంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా విజయవాడలోని కంట్రోల్ రూమ్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు, జలయజ్ఞం వంటి పథకాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన నాయకుడిగా వైఎస్ఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనే తమ లక్ష్యమని, వైఎస్ఆర్ చూపిన సంక్షేమ పాలన ప్రతి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న విగ్రహానికి ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రి కాకపోతే కనుక ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదా, ఆరోగ్యశ్రీ ఉండేదా, రైతులకి ఉచిత కరెంట్ ఉండేదా, సంక్షేమ పథకాలు అనే కనీసం అర్థమైన ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండేదా అని చెప్పని మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏది మేలు చేస్తే మంచిది అని చెప్పని ఆ రోజు పేదవారి కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లల చదువుకి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచిత కరెంటు కానివ్వండి, ఉచిత గృహాలు కానివ్వండి, ప్రతి ఒక్క పథకానికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఓన్లీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కానీ ఈరోజు కొన్ని కోట్ల మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేశాడు. కొంతమంది చెప్తున్నారు పాపి చిరావిలాగా, మేము 15 ఏళ్ళు చేసాం, 14 ఏళ్ళు చేసాం, రాష్ట్రంలో దేశంలో నేనే నెంబర్ 1 అని చెప్పని. వాళ్ళకి ఏదైనా ఒక పథకం పేరు చెప్పని చెప్పండి, వాళ్ళ దాంతో వచ్చిన పథకం పేరు చెప్పని చెప్పండి. కానీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల నుంచి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రేణి మరింత అభివృద్ధి చేయడం కానివ్వండి, అదేవిధంగా మహిళలకి 45 ఏళ్ళు దాటి ప్రతి మహిళకి చేయూత కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేయాలన్నా, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నడవాలన్నా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగం వస్తుందని చెప్పని తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు కంట్రోల్ రూమ్ దగ్గర విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు తెలియజేశాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉంటే ఈ రోజున 2 రాష్ట్రాలు విడిపోయేటువంటి కావు. అయినప్పటికీ కూడా మరి ఈరోజు జరిగేటువంటి పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఏదైతే 2 రూపాయలకే కిలో బియ్యం అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు, అలాగే రూపాయి డాక్టర్గా నిజంగా ఆరోగ్యశ్రీ సేవలు అనేటువంటిది ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ రోజున ధైర్యంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఆ రోజు అనేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరి ఇవాళకు కూడా స్మరించుకుంటున్నారంటే మరి ఆయన యొక్క గొప్పతనమే ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపన తాపత్రయంతో ప్రభుత్వాలు నడిచినాయి. కానీ ఈ రోజునటువంటి ప్రభుత్వం అలాంటిది ఏమీ లేకోకుండా ఇష్టానుసారంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన జరుపుతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు కూడా తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ప్రజా సంక్షేమానికి చిరస్మరణీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య, ఇందిరమ్మ ఇళ్లతో నిరాశ్రయులకు సొంత గృహం కల్పించడం వంటి ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. వైఎస్ఆర్ పాలన సంక్షేమ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని ఆయన గుర్తు చేశారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి, డివిజన్ అధ్యక్షులు పువ్వాడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శివాలయం సెంటర్లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది పేద కుటుంబాల జీవితాల్లో వెలుగుని నింపాయని అన్నారు. రైతు, విద్యార్థి, మహిళ, కార్మికుడు, నిరుపేద ఇలా ప్రతి వర్గాన్ని ఆదుకునేలా ఆయన పాలన సాగిందని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేతగా వైఎస్ఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. పేదవారికి ఉచిత వైద్యం కావచ్చు, పేదవారికి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్య కావచ్చు, ప్రతి ఒక్క మంచి పథకం పెట్టారంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే సంక్షేమ పథకాలకి ఆర్జ్యం పలికారని చెప్పని గర్వంగా చెప్పుకోవచ్చు. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉచిత బియ్యం అని చెప్పని ఆ రోజు ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే చదువు ద్వారానే భవిష్యత్తు అని చెప్పని ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కావచ్చు, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని చెప్పిన కావచ్చు, ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్కడి పేదవారికి చేరే విధంగా పరిపాలన చేసింది 2004 నుంచి 2009 వరకు. ఆ తర్వాత అటువంటి పరిపాలన అందించింది జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డికి పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ వాటికి ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ అమ్మఒడి పథకం కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రేణి బలోపేతం చేయడం కానివ్వండి, చేయూత మహిళలకి చేయూత ద్వారా ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందు తీసుకుంటూ వెళ్ళారు. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చైతన్య రెడ్డి గారికి, పువ్వాడ వెంకటేశ్వరరావు గారికి, వారికి సహకరించే పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున, మా కొనకళ్ళ విద్యాధరరావు గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మా 42వ డివిజన్లోన ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు విచ్చేస్తున్నారు. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి చాలా ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ 42వ డివిజన్లో శివాలయం సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం, మరి ప్రతిసారి ఏ వేడుకున్నా సరే ఇక్కడ అందరం కూడా కలిసి ఒక కుటుంబం లాగా చాలా ఘనంగా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు ఈ మహనీయుడు విగ్రహాన్ని ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము అని అంటే ఊరికే చేసుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు పేదల పక్షపాతిగా మరి పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందించారు, రూపాయికే బియ్యాన్ని ఇచ్చారు, మరి మహిళా సాధికారతే ధ్యేయంగా పెట్టుకొని మహిళలను ముందుకు నడిపించారు. అట్లాగే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, మరి వారు చదువుకుంటేనే బాగుంటుంది, పేదల ఎరుగే తప్ప ఏమీ చేసిన పాపాన పోలేదు, పేదల్ని గాలికి వదిలేశారు. తర్వాత మరలా ఆయన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని తండ్రి 2 అడుగులు ముందుకేస్తే తనయుడు 4 అడుగులు ముందుకేసి మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యని, మహిళా సాధికారికంగానే కాకుండా అటు రాజకీయంగా, ఇటు వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా మహిళ కూడా ఎదగాలి అన్నటువంటి ఉద్దేశంతో మాలాంటి మహిళలను ఎంతోమందిని పదవులు ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఈరోజు ముందుకు రాణించేలాగా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.